అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంఎస్కే టాక్స్. ఏపీలో ఇటీవల ఇంటర్మీడియట్ 2026 షెడ్యూల్ అనేది పరీక్షల షెడ్యూల్ అనేది విడుదల చేశారు. దాని తర్వాత 10th, దాని తర్వాత డిగ్రీ, తర్వాత ఇంజనీరింగ్, తర్వాత ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో షెడ్యూల్ వరుసగా వెంటనే ఉన్నాయి. చాలామంది విద్యార్థులు ఈ ఎగ్జామ్స్ తొందరపడుతున్న కొద్దీ, ప్రాక్టికల్స్ తొందరపడుతున్న కొద్దీ వాళ్ళు ఒత్తిడికి లోనైపోయి నేను ఎగ్జామ్ సరిగ్గా రాస్తానా లేదా, లేదనుకుంటే నేను ఫస్ట్ ర్యాంక్ వస్తుందా లేదా, దాన్ని ఎలా పరీక్ష రాయాలనేది సరైన ప్రణాళిక లేకోకుండా ఒత్తిడికి లోనయ్యి చాలామంది ఆత్మహత్యకు పాల్పడుతున్న సందర్భాలు చాలా చూసాం. అలా కాకోకుండా మనకి ఏదైతే ఎగ్జామ్స్ షెడ్యూల్ ఒక 2-3 నెలలు ఇంకా ముందు ఉన్నాయి కాబట్టి దానికి అనుకూలంగా మనం షెడ్యూల్ అనేది ముందుగా ప్లాన్ చేసుకొని దానికి తగ్గట్టుగా మనం తయారైనట్టయితే మనం ఎగ్జామ్లో 100% రిజల్ట్ సాధించవచ్చు. మనకి చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ ఫిబ్రవరిలో ప్రాక్టికల్స్ ఉన్నాయి. దానికి ఒక తర్వాత మెయిన్స్ ఎగ్జామ్స్కి 10-15 రోజుల గ్యాప్ ఉంటుంది అనమాట. మీరు ప్రాక్టికల్ అయిపోయిన తర్వాత ఈ 10-15 రోజుల్లో మీకు ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయో అన్ని సబ్జెక్టు ఒక టైం టేబుల్ వేసుకోండి. ఎలాగంటే మనం డైలీ 8 అవర్స్ నిద్రపోతూ 8 అవర్స్ అనేది కాలేజీలో ఉండి మిగతా ఏదైతే 6 అవర్స్ ఉన్నాయో ఈ 6 అవర్స్లో మనకి 2 అవర్స్ తీసేసి మిగతా 6 అవర్స్ ఉంటాయి. ఈ 6 అవర్స్ అనేది ఒక టైం టేబుల్ ప్రణాళిక తీసుకొని ఈవినింగ్ టైము ఎంత చదవాలి, ఎర్లీ మార్నింగ్ ఈ టైంకి లేకాలి, ఈ టైం నుంచి ఇక్కడ వరకు చదువుకోవాలి అనేది ఒక ప్రణాళికబద్ధంగా వెళ్ళినట్టు 100% మనం సక్సెస్ సాధిస్తాం అనమాట. ఎలాగంటే దానికి ఒకసారి చూద్దాం. 2 నెలల ఇంకా సమయం ఉంది కాబట్టి ముందుగా మీకు ఏదైతే సబ్జెక్ట్ మీద కొంచెం హార్డ్గా ఉన్న సబ్జెక్ట్ని ఈ 2 నెలల సమయంలో పూర్తిగా మీరు చదువుకున్నట్లయితే, అంటే మీరు చదువుకున్న సబ్జెక్ట్ బట్టి పట్టుకోకుండా మీరు సబ్జెక్టు నేర్చుకొని ఇన్ కేసు మీకు ఎగ్జామ్స్లోకి వెళ్ళిన తర్వాత అయినా సరే ఆ క్వశ్చన్ మీకు ఆ పట్టిన తర్వాత అక్కడ గుర్తు రాకపోయినా మీరు ఎప్పుడైతే సబ్జెక్ట్ నేర్చుకుంటారో కనీసం 50% అయినా మీకు తెలియని క్వశ్చన్ వస్తే ఆ సబ్జెక్ట్కి సంబంధించి మీరు రాయడానికి చాలా అవకాశాలు ఉంటాయి. అలాగే ప్రాక్టికల్ అయిన తర్వాత మీరు టైం టేబుల్ అనేది మీ సబ్జెక్ట్కి ఎలాగంటే చదివినది మాత్రమే చదవండి. అలాగని కొత్త సబ్జెక్ట్ మాత్రం మీరు ఎంచుకోవద్దు. ఎందుకంటే లాస్ట్ 15 డేస్లో చాలామంది ఏం చేస్తారంటే ఆ 15 డేస్లో కొత్త సబ్జెక్ట్ని తీసుకొచ్చి చదువుతూ ఉంటారు. ఎప్పుడైతే మీరు కొత్త సబ్జెక్ట్ని చదువుతారో ఆటోమేటిక్గా మీకు ఆల్రెడీ గుర్తున్న సబ్జెక్టు మర్చిపోతారు. చాలా అవకాశాలు ఉంటాయి మర్చిపోవడానికి. అలా కాకోకుండా మీరు చదివిన సబ్జెక్ట్ని ఏదైతే ఈ 15 రోజుల్లో ఫస్ట్ 2-3 డేస్లో మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకోండి. మళ్ళీ చదివిన దాన్ని 4 డేస్ అయిన తర్వాత మళ్ళీ రివిజన్ చేసుకోండి. దాని తర్వాత మళ్ళీ 7 డేస్ అయిన తర్వాత మళ్ళీ రివిజన్ చేసుకోండి. అలాగే మీరు చేసుకున్నట్లయితే కొత్త సబ్జెక్ట్ లేకోకుండా పాఠాన్ని మీరు రివిజన్ చేసుకున్నట్లయితే మీరు ఎగ్జామ్స్లో 100% రిజల్ట్ సాధించవచ్చు. అలాగే మీరు ఒత్తిడికి లోను కాకోకుండా మీరు ఇన్ టైంలో జంక్ ఫుడ్ అనేది వదిలేసేయండి. ఫస్ట్ జంక్ ఫుడ్ తినుకోకుండా లైట్ ఫుడ్ తీసుకొని, అలాగే వాటర్ అనేది ఎక్కువగా తీసుకుంటూ రోజుకి 8 గంటల నిద్ర అనేది ఖచ్చితంగా మీరు ఉండేటట్టు పాటిస్తే మీరు ఖచ్చితంగా ఎగ్జామ్స్కి రేపు ఉందానికి వెళ్ళే ముందు ఒక 2-3 అవర్స్ అనేది దాన్ని సబ్జెక్ట్ ఏ బుక్ పట్టుకోకుండా ఎగ్జామ్ హాల్లో లోపలికి వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా ఒక పావు గంట 20 నిమిషాలు మీరు టేబుల్ మీద కూర్చొని మీరు ఏదైతే ఒకసారి చదువుకున్నారో ప్రశాంతంగా మీ మైండ్లో ఏ డిస్టర్బెన్స్ లేకోకుండా ఏకాగ్రతగా అక్కడ కూర్చొని మీరు ఎగ్జామ్ మీద దృష్టి పెట్టినట్టయితే మీరు 100% సక్సెస్ సాధిస్తారు. అలాగే దాని తర్వాత 10th క్లాస్ విద్యార్థులు కూడా ఉన్నారు. మీరు కూడా సేమ్ ఇదే రూల్ ఫాలో అయ్యించి మీరు ఏదైతే డే 1 చదివారో దాని తర్వాత మళ్ళీ 4th డే, దాని తర్వాత 7th డే, ఇలా మీరు చదివిన సబ్జెక్ట్ని ఒక్కసారి రివిజన్ చేసుకున్నట్లయితే మీరు 100% విజయం సాధిస్తారు. దాని తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఏం చేస్తారంటే లాంగ్ టర్మ్ సబ్జెక్ట్స్ ఉంటాయి కాబట్టి చదవాల్సినవి మీరు చదివిన సబ్జెక్ట్స్ని మీకు ఇంపార్టెంట్ అండ్ పాయింట్స్ని ఒక నోట్బుక్లో ఒక కాపీ పేజ్ నోట్బుక్లో రాసుకోండి. మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ అని ఇయర్ కానీ, లేదనుకుంటే ఆ ఇయర్లో జరిగిన సందర్భం కానీ, లేదనుకుంటే అక్కడ ఏదన్నా ఇంపార్టెంట్ పాయింట్ ఉంటే థింగ్ ఉంటే దాంట్లో రాసుకున్నట్లయితే ఎగ్జామ్స్కి ఇంకా 4 డేస్ 5 డేస్ ఉందనగా మీరు ఎప్పుడైతే రాసుకున్న నోటిని ఒకసారి రీవెరిఫికేషన్ చేసుకున్నట్లయితే మీరు ఆటోమేటిక్గా నేను ఈ పాయింట్ నేను పలానా రోజు పలానా సబ్జెక్ట్లో చదివాను, ఈ సబ్జెక్ట్ ఇక్కడ ఓకే అనేది మనకు ఒకసారి రీకాల్గా వచ్చేస్తుంది అన్నమాట. అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మీకు ఆటోమేటిక్గా ఎగ్జామ్స్కి వెళ్ళే ముందు
మీకు ఆ రాని క్వశ్చన్ వచ్చినా కానీ సబ్జెక్ట్ గుర్తుంటది కాబట్టి మీరు ఎంపటి ఆ క్వశ్చన్ రాయడానికి అనేది 100% ఉంటుంది. ఇంకా ఎగ్జామ్స్ 2 నెలలు ఉన్నాయి 3 నెలలు ఉన్నాయని అనుకొని బుక్స్ పక్కన పడేసి ఈ సోషల్ మీడియాకి కానీ ఫోన్కు కానీ అటు బయటికి వెళ్ళి తిరుగుతాం అని కాకోకుండా ఇప్పటి నుంచే ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్ళి ఏదైతే ఎర్లీ మార్నింగ్ లేచి ఎర్లీ అవర్స్ లో చదువుకున్నట్లయితే మీరు ఇంకా ఎక్కువగా జ్ఞాపక శక్తి అంటే ఫ్రెష్ మైండ్ తో ఉంటాం కాబట్టి ఇంకా ఎక్కువగా గుర్తుండడానికి అవకాశం ఉంది. సో ఈ విధంగా మీరు ప్రణాళిక చేసుకొని ముందుకెళ్ళండి. లైఫ్ లో 100% సక్సెస్ అనేది సాధిస్తారు ఖచ్చితంగా. ఏదైతే ఈ పరీక్షలు రాసేవారికి కానీ అలాగే పోటీ పరీక్షలకి సిద్ధమయ్యే వాళ్ళు కానీ నేను చెప్పినవి పాటించి పరీక్షల్లో విజయం సాధిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై భారత్, జై హింద్.